హైదరాబాద్ కంచగచ్చిబౌలి భూములపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అధ్యయనం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎంసీహెచ్ఆర్డీలో విద్యార్థి సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, యూనివర్సిటీ అధ్యాపకులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర సాధికారిక కమిటీ, విద్యార్థి సంఘాల నాయకులు, హెచ్సియు అధ్యాపకులు తమ అభ్యంతరాలను వివరిస్తున్నారు. ప్రభుత్వం తరపున వివరాలను అందిస్తున్నారు ఉన్నతాధికారులు. అంతకుముందు ఉదయం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పరిశీలించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో 3 సభ్యులు కంచగచ్చిబౌలి భూములపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశారు. తొలగించిన చెట్లు, ప్రస్తుతం మిగిలి ఉన్న చెట్లను పరిశీలించారు. జీవ వైవిధ్యం, జంతువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఉదయం నుండి కూడా ఏదైతే కంచగచ్చిబౌలి భూములపైన సెంట్రల్ ఎంపవర్ కమిటీ అధ్యయనం కొనసాగుతుంది. ప్రస్తుతం ఎంపవర్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులతోటి, ప్రొఫెసర్లతోటి, అదేవిధంగా ఏదైతే సోషలైజ్డ్ పీపుల్స్ తోటి కూడా సమావేశమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. అయితే ఏదైతే భూములకు సంబంధించి, ఏదైతే కంచగచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ అభ్యంతరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే భేటీ ముగిసిందని చెప్పుకోవచ్చు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఎంసీహెచ్ఆర్డీ నుండి బయటికి వెళ్తున్నటువంటి విజువల్, కాన్వాయ్ విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఏదైతే అధికారులతోటి, విద్యార్థి సంఘాలతోటి ఆ భేటీ ముగిసి ఇక్కడ నుండి అధికారులు అయితే ఎంసీహెచ్ఆర్డీ నుండి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ ఎంపవర్ కమిటీ ఏదైతే ఉందో వీటి విద్యార్థుల నుండి, అదేవిధంగా అధికారుల నుండి వాస్తవ పరిశీలనలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు హెచ్సియులో అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 400 ఎకరాల్లో జరిగినటువంటి ఏదైతే చెట్ల నరికివేతనైతేనేమి, అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏవేవి ఉన్నాయి, పక్షులు ఏవేవి ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు ఏవేవి ఉన్నాయనే అంశాలపైన కూడా పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసిన అనంతరం ఇక్కడికి వచ్చి ఏదైతే ఇటు విద్యార్థుల నుండి వెలువడుతున్నటువంటి అభ్యంతరాలు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు లేవత్తున్నటువంటి అభ్యంతరాలు, అదేవిధంగా అక్కడ అధ్యాపకులతో కూడా మాట్లాడి గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేది, ఆ భూములు ఎలా యూనివర్సిటీకి వచ్చాయి, అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఏ విధంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వీటి విద్యార్థుల నుండి తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇటు రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ రెవెన్యూ అధికారుల నుండి ప్రభుత్వానికి ఈ భూమి ఎలా వచ్చింది అనే అంశాలను కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అదేవిధంగా ఏదైతే అక్కడ చేపట్టినటువంటి చర్యలు, ఇటీవల జరిగినటువంటి ఏదైతే 100 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మనం చూడొచ్చు. ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు ఇప్పటి వరకు సమావేశమయ్యారు, అదైతే సెంట్రల్ ఎంపవర్ కమిటీతో సమావేశమయ్యారు. ఆ సమావేశమైనటువంటి విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. ఏం చెప్పారు, ఏం వివరించారు? నమస్తే అన్న, నా పేరు అనిల్, ఏబీపీ హెచ్సియు ప్రెసిడెంట్. సో ఏదైతే ఉందో ఇప్పుడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే క్యాంపస్ని విజిట్ చేసి ఉన్నది, సో మళ్ళీ ఏంటంటే ఇక్కడ మాకు సపరేట్గా మీటింగ్కి ఒక సెషన్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మేము ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో, లైక్ ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి వ్యాలిడ్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ద ఫారెస్ట్ ఆఫ్ గచ్చిబౌలి హెచ్సియు, సో మేము అవన్నీ ఫోటోగ్రాఫ్స్ యాజ్ వెల్ యాజ్ వీడియో క్యాప్చరింగ్స్ అన్నీ మేము వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కొంచెం సుముఖంగా ఉన్నారు దీన్ని మా రిపోర్ట్ పట్ల. సో చూద్దాం, వాళ్ళు టైం అడిగారు, కొంత టైం కోసం వెయిట్ చేయండి. ఏమైనా ప్రశ్నలు వేశారా, మీ నుండి ఏమైనా అంశాలు రాబట్టారా, మీరు అనుకునే మాత్రమే చెప్పారు? సో ఇప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రశ్నించిందో ఇవన్నీ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ వీళ్ళు లేనివి పుట్టిస్తున్నారు, పుట్టించి దీన్ని ఉద్రిక్తం చేద్దామని ట్రై చేస్తున్నారని చెప్పేసి, సో వాటినన్నీ మేము తిప్పికొట్టడానికి మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ విత్ శాటిలైట్ ఇమేజెస్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు చూసి వాళ్ళు కొంచెం టైం అడగడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ తీసుకున్నామని చూడవచ్చు. మనం ఇప్పటివరకు విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడినటువంటి విద్యార్థులతో కూడా మనం మాట్లాడాం. వాళ్ళు ఏదైతే ఎంపవర్ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్స్, గతంలో ఉన్నటువంటి చిత్రాలు, వీడియోగ్రఫీస్, అదేవిధంగా శాటిలైట్ చిత్రాలు అవన్నీ కూడా మేము ఎంపవర్ కమిటీకి
అందజేశాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మాకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని మేము ఆశిస్తున్నామంటూ విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది.